గత 2 రోజులుగా టాలీవుడ్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అసలే విజయాల శాతం లేదు. మాకు నష్టాలొస్తున్నాయిరా బాబు అంటూ నిర్మాతలు తలలు పట్టుకుంటుంటే, ఇప్పుడు వాళ్ల నెత్తి మీద పెద్ద బాంబ్ వేశారు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్. తమకు 30% వేతనాలు పెంచితే కానీ పనుల్లోకి రామంటూ వాళ్లు అల్టిమేటం జారీ చేశారు. వేతనాలడిగితే కొత్త వాళ్లను తీసుకొస్తామని నిర్మాతలు చెప్తున్నారని, సినిమాపై ఇంట్రెస్ట్తో ఎవరైనా వస్తే వాళ్లను శ్రమదోపిడీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని. కార్మికులు రోజుకు 15 గంటలు కష్టపడతారు. వేతన పెంపును తాము ముందు నుంచి అడుగుతూనే ఉన్నాం. అప్పటికప్పుడు బంద్ అంటూ తామెప్పుడూ ప్రకటించలేదని అనిల్ వివరించారు. మాకు 2025లో మాకు వేతనాలు పెరగాలి. మేము వారిని మార్చి నుంచి సంప్రదిస్తూ ఉన్నాం. వారు వేతనాలు పెంచకుండా పలుమార్లు చర్చలకు వాళ్ళు పిలవలేదు అసలు. తర్వాత మేము బలవంతంగా వారికి చర్చలకు పిలవమని చెప్తే వారు పిలిచారు. పిలిచి 5% పెంచుతామన్నారు. ఆ తర్వాత లేబర్ కమిషనర్ గారి దగ్గర చాలా పంచాయతీలు పెట్టారు. వారు కూడా ఎప్పుడైనా కార్మికులకి న్యాయం జరగాలని చూస్తారు తప్ప కార్మికులకి పొట్టగొట్టాలని ఎవరూ చూడరు. మేము అడిగేది ఒక్కటే, ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో దానికి వేతనాలు పెంచుమని అడుగుతున్నాం. దాంట్లో చర్చల్లో కూర్చుంటే ఏదైనా సరే ఒకటి అటైనా ఇటైనా అన్ని విధాలు మాట్లాడుకోవచ్చు. చర్చలకు పిలవకుండా వారు కావాలని వారిని కాలయాపన చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మరోవైపు దీనిపై నిర్మాతల వాదన మరోలా ఉంది. ఆల్రెడీ వేతనాలకే కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని, ఏ ఇండస్ట్రీలో లేనంత జీతాలు మనమే ఇస్తున్నామంటున్నారు నిర్మాతలు. అయినా కూడా మళ్లీ నిర్మాతలను పీడిస్తూ వాళ్లను చంపుకు తినడం కరెక్ట్ కాదనేది నిర్మాతల వాదన. కార్మికులు పనిలోకి రాకుంటే వేరే వాళ్లను తీసుకుంటామంటున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ చేస్తున్న సమ్మెపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లీగల్ యాక్షన్ కు సిద్ధమైంది. ఒక్కరోజు ముందు నోటీస్ ఇచ్చి షూటింగ్స్ ఆపేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ క్రమంలోనే ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు నోటీసులు పంపించారు. బయట నుంచి కార్మికులను తెచ్చుకుంటామంటున్నారు వాళ్లు. మొత్తానికి ఇప్పట్లో ఈ వ్యవహారం తెగేలా కనిపించడం లేదు. మనం ఫ్రీ సొసైటీ, ఫ్రీ కంట్రీలో ఉన్నామండి. ఎవరైనా బంద్ చేయొచ్చు, ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. మా సినిమాని మేము చేసుకుంటాం. ఎవరు రావాలా ఎవరు రాకూడదు అన్నది అదే ఇండిపెండెంట్ కంట్రీ, ఫ్రీ కంట్రీ. రావడం రాకపోవడం, ఇప్పుడు నాకు ఒక వేజ్ కావాలంటే నేను అడుగుతాను, నచ్చకపోతే రాను. అంటే నాకు తెలిసి మినిమం వేజ్ కన్నా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ పెయిడ్ మోర్ దాన్ మినిమం వేజ్ ఈవెన్ టుడే. ఇప్పుడు మా సెట్కి వస్తే 800 మంది ఉంటే 600 మందికి మినిమం వేజ్ కన్నా ఎక్కువే ఉంటుంది.